సముద్రపు గాలిలో ఉప్పు వాసన తీవ్రంగా కలిసిపోయింది. పశ్చిమ దిక్కున అస్తమిస్తున్న సూర్యుడు ఆకాశాన్ని ఒక గాయంలాగా చిక్కటి ఎరుపు రంగులో ముంచేశాడు. నఫ్సా ఎప్పటిలాగే ఆ దృశ్యాన్ని చూస్తూ తడి ఇసుక రేణువులపై నిలబడింది. అలలు వచ్చి ఆమె పాదాలను ముద్దాడుతూ వెనక్కి వడుతున్నాయి. ప్రతి అల వచ్చి వెనక్కి వెళుతున్నప్పుడు ఆమె మనసులోని బాధ ఆళం పెరుగుతున్నట్లు అనిపించింది. ఈరోజు కూడా సముద్రానికి ఏడుపు గొంతు ఉన్నట్లు ఆమెకు అనిపించింది. నఫ్సా తల్లి! గుడిసె తాటాకు తలుపు సగం తెరిచి అమ్మ ఆమెన బలహీనమైన గొంతు వినిపించింది. ఆ పిలుపులో రోజంతటి భారం, అలసటా ఉన్నాయి. ఆమె వెనక్కి తిరిగింది. గాలి వీస్తే కూలిపోతుందేమో అనిపించే ఆ చిన్న తాటాకుల పాక అదే వారి ఇల్లు, బాధలను, సంతోషాలను దాచుకున్న ఒక గూడు. లోపల చీకటిలో ఒక మూలన నీడలాగా ఆమె నాన్న కరీం దగ్గుతూ నీరసంగా కూర్చునియున్నాడు. ఆ దగ్గు శబ్దం మొదలై నెలలు గరిచాయి. రోజురోజుకీ అది పెరగడమే తప్ప తగ్గడం లేదు. నాన్న ప్రతి దగ్గులోనూ తమ జీవితమే ముక్కలైపోతున్నట్లు ఆమెకు అనిపించింది. సాయంత్రం వరకు దగ్గరలోని పెద్ద ఇళ్లలో పనులు చేసి దొరికే కొద్దిపాటి సంపాదనతోనే ఆ కుటుంబం పస్తులు లేకుండా గడుస్తోంది. నఫ్సా చెల్లెలు సఫియా ప్రపంచం మొత్తం మీద అలిగినట్లు ఎప్పుడూ మౌనంగా ఉంటుంది. 14ఏళ్ల వయసులో ఉండాల్సిన అల్లరి నవ్వులను పేదరికం ఆమె నుండి శాశ్వతంగా తుడిచివేసింది. ఆమె కొన్నిసార్లు గంటల తరబడి సముద్రం వైపు చూస్తూ కూర్చుంటుంది, ఏమీ మాట్లాడకుండా. నాన్నకు మందులు కొనడానికి రేపు ఏం చేద్దామమ్మా? నఫ్సా లోపలికి వస్తూ అడిగింది. ఆమె గొంతు సన్నబడింది. కిరోసిన్ దీపం మస్క వెలుతురులో ఆమెనా కళ్లలో చీకటి నిండుతం ఆమె చూసింది. అల్లా ఏదో ఒక దారి చూపిస్తాడు తల్లీ. ఆమె మాట పూర్తి చేసింది. కాని ఆ స్వరంలో ఆశ యొక్క చిన్న వెలుగు కూడా లేదు. అది ఎప్పటినుంచో చెబుతున్న ఒక పాతకాలపు ఓదార్పు మాట మాత్రమే. నఫ్సా మళ్లీ బయటకు చూసింది. సముద్రం ప్రశాంతంగా ఉంది. కాని వారి మనసు మాత్రం 1000 అలలు ఒకేసారి ఘోషిస్తున్నట్లు అల్లకల్లోలంగా ఉంది. ఒక అద్భుతం జరగాలని ఆమె కోరుకుంది. ఎంత వెలచెల్లించి అయినా నాన్నను రక్షించాలి. ఈ పేదరికం నుండి, ఈ ఉప్పు కన్నీటి నుండి తన కుటుంబాన్ని గట్టెక్కించాలి. దానికి తన జీవితాన్నే పణంగా పెట్టాల్సి వచ్చినా సరే. ఉప్పాడ తీర గ్రామానికి కొంచెం దూరంగా, వైభవానికి ప్రతీకగా ఆ కొండమీద పెద్ద భవంతి ఉంది. షాహిద్ మంజిల్. గ్రామస్థులకు అదొక అద్భుతం. దూరం నుండి చూడగలిగే ఒక వైభవోపేతమైన కట్టడం. బయటనుండి చూస్తే ఐశ్వర్యం ఉట్టిపడుతున్నా దాని భారీ చెక్క తలుపుల వెనుక ఊపిరాడని నిశ్శబ్దం ఉంది. ఆ భవంతిలో అన్నిటికంటే పెద్దగది, మేడమీద ఎప్పుడూ మూసే ఉంటుంది. అది షాహిద్ గది. రజియా, షాహిద్ తల్లి, ఆ మూసిన తలుపు ముందు చాలాసార్లు వచ్చి నిలబడింది. కొడుకు పరిస్థితి చూసి ఆమె హృదయం దహించుకుపోతుంది. ప్రతి నిమిషం ఆమె తన్ను తాను నిందించుకుంది. షాహిద్ బాబూ, తలుపు తీ, అమ్మ కదా. ఆమె గొంతు వణికింది. లోపల నిశ్శబ్దం. కనీసం సమాధానం కూడా లేదు. రజియా మెల్లగా తలుపు తోసింది. తలుపుకీలు చప్పుడు తప్ప గది నిశ్శబ్దంగా ఉంది. సగం చీకటిగా ఉంది. బరువైన కట్టెన్ల మధ్య నుండి వస్తున్న కొద్దిపాటి వెలుకురు తప్ప. ఆ కట్టెన్లు తీసి నెలలు గడిచి ఉంటాయి. గది మొత్తం నిశ్శబ్దం. దుమ్మువాసన. గదిలోని ఖరీదైన వస్తువులని ఏవీ ముట్టకుండా, విలువైన మంచం మీదో కుర్చీలోనో కాకుండా షాహిద్ కిటికీలోంచి శూన్యంలోకి చూస్తూ నేలమీద కూర్చుని ఉన్నాడు. వయసు 30కి దగ్గర్లో. ఎవరైనా కోరుకునే అందం, సంపద. కాని ఆ కళ్లల్లో జీవం లేదు. గడ్డం పెరిగి ముఖంలోని ప్రసన్నతను కప్పేసింది. అతని టేబుల్ మీద ఒక పాట డైరీ ఉంది. దానిలో ఎప్పుడో వాడిపోయిన ఒక రోజా పువ్వు, నవ్వుతున్న ఒక అమ్మాయి మంగిన ఫోటో ఉన్నాయి. సరా, అతను ఎవరితోనో అన్నట్లు గొనుక్కున్నాడు. ఆ పేరును ఒక మంత్రంలాగా లేదా ఒక శాపంలాగా జపిస్తూనే ఉన్నాడు. గడిచిపోయిన కాలం అనే చెరసాలలో అతను దందీగా ఉన్నాడు. రజియా కళ్ళు చెమ్మగిల్లాయి. తమ వైభవానికి, సంపదకు ఓడించలేని ఒక బాధాకరమైన చెరసాలలో తమ ఏకైక కొడుకు ఉన్నాడని ఆమెకు తెలుసు. నా కొడుకు నాకు తిరిగి కావాలి. ఆమె ఎవరితోనో అన్నట్లు ప్రార్థించింది. దానికి నేను ఎంత వెలైనా చెల్లిస్తాను. ఆ రోజు నఫ్సావాళ్ల గుడిసెకు అనుకోని అతిథి వచ్చాడు. బ్రోకర్ హమీద్. ఊళ్ళో జరిగే చిన్నా పెద్దా అన్ని వ్యవహారాల్లో అతని చెయ్యి ఉంటుంది. జనం పేదరికాన్ని, అవసరాలను ఖచ్చితంగా అర్థం చేసుకుని డబ్బుగా మార్చగల వ్యాపార దృష్టి ఉన్నవాడు. కరీంభాయ్, ఒక శుభవార్త ఉంది. హమీద్ వరండాలోని విరిగిన కుర్చీలో సర్దుకుని కూర్చున్నాడు. అతని తెల్లటి పళ్ళు బయటకు కనిపించాయి.
కరీం దగ్గుతూనే అతన్ని అనుమానంగా చూశాడు. మనలాంటి వాళ్లకు ఏం శుభవార్త ఉంటుంది? ఆమినా ఒక గ్లాసు నీళ్లతో వచ్చింది. మన నఫ్సాకు ఒక సంబంధం వచ్చింది. సాదాసీదా సంబంధం కాదు. ఊళ్ళో అన్నిటికంటే పెద్ద భవంతి నుండి, షాయిద్ మంజిల్ నుండి. ఆమినా చేతిలోని స్టీలు గ్లాస్ కింద పడబోయింది. ఆమె నమ్మలేనట్లుగా అతని చూసింది. షాయిద్ మంజిల్ నుండా? అక్కడి ఏకైక కొడుకు కదా? తమాషా చెయ్యకు హమీద్, మనలాంటి వాళ్లను. అదంతా అల్లా నిర్ణయిస్తాడు కదా ఆమినా. హమీద్ తెలివిగా నవ్వాడు. వాళ్లకు డబ్బు, నగలు ఏమీ వద్దు. ఒక మంచి అమ్మాయి కావాలి. నేను మన నఫ్సా గురించి చెప్పాను. అమ్మాయి ఫోటో రజియాగారికి చూపించాను. వాళ్లకు నచ్చింది. కరీం, ఆమినా కళ్ళు ఆశతో మెరిశాయి. ఒక్క క్షణంలో వారి బాధలన్నీ కరిగిపోతున్నట్లు అనిపించింది. నాన్న వైద్యం, సఫియా భవిష్యత్తు అన్నీ ఒక్క క్షణంలో చక్కబడబోతున్నాయి. వాళ్ళు అబ్బాయికి ఏం ఉద్యోగం, స్వభావం ఎలాంటిది అని అడగలేదు. అడగడానికి భయపడ్డారు. ఈ అదృష్టం చేజారకూడదుని మాత్రమే కోరుకున్నారు. పేదలికం వారి ప్రశ్నించే శక్తిని చంపేసింది. ఇది జరుగుతుందా హమీద్? కరీం సన్నటి గొంతుతో అడిగాడు. అతని దగ్గు తీవ్రత తగ్గినట్లు అనిపించింది. జరుగుతుంది. ఎందుకు జరగదు? వచ్చేవారమే పెళ్లిచూపులకు వస్తారు. సిద్ధంగా ఉండండి. హమీద్ లేచాడు. అడ్వాన్స్గా రాబోయే డబ్బును మనసులో లెక్కేసుకుంటూ. అతని కళ్లల్లో ఒక వ్యాపారి మెరుపు కనిపించింది. షాయిద్ ప్రపంచం ఎప్పుడూ ఇంత చీకటిగా లేదు. అతని జ్ఞాపకాలలో రంగులూ నవ్వులూ నిండిన ఒక కాలం ఉంది. కాలేజీ ఆవరణ, లైబ్రరీ వరండా. అక్కడ నవ్వుతూ, గాలికి కదునుతున్న జుట్టుతో నిలబడ్డా సెరా. అతని జూనియర్, ఒక సాధారణ కుటుంబం అమ్మాయి. కాని ఆమె నవ్వు, మాటలు తప్ప షాయిద్కు మరో ప్రపంచం లేదు. సంపన్నుడైన షాయిద్ మొదటిసారిగా జీవితాన్ని ప్రేమించడం ఆమె ద్వారానే నేర్చుకున్నాడు. షాయిద్, మీ ఇంట్లో ఒప్పుకోరు. మన మధ్య ఏనుగుకీ దోమకీ ఉన్నంత తేడా ఉంది ఆమె నవ్వుతూ అనేది. కాని ఆ కళ్లల్లో భయం ఉండేది. మనుషుల మధ్య అలాంటి తేడా లేదు సెరా. నేను ఒప్పిస్తాను. నువ్వు నాకు దొరుకుతావు. అంతే, నాకు తెలుసు. అతను ఆత్మవిశ్వాసంతో చెప్పేవాడు. కాని అతని ఇంట్లో వాళ్ళు, ముఖ్యంగా వైభవం మాత్రమే చూసే అతని నాన్న ఆ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సంబంధం తమ కుటుంబ గౌరవానికి తగదని వాదించారు. షాహిద్ లొంగలేదు. చివరికి ఇంట్లో వాళ్లు సెరా కుటుంబాన్ని బెదిరించారు. డబ్బు ఆశ చూపారు. వాళ్ల తమ్ముడి ఉద్యోగానికి కూడా అడ్డుపడ్డారు. ఒకరోజు సెరా అతన్ని కలవడానికి వచ్చింది, ఏడ్చివాచిన కళ్లతో. అంతా అయిపోయింది షాహిద్. నన్ను మరచిపో. నా వాళ్ల సంతోషం నాకు ముఖ్యం. వాళ్ళు ఇంకా బాధపడటం నేను చూడలేను. ఆమె వెళ్ళిపోయింది. కొద్ది రోజుల్లోనే ఆమెకు బలవంతంగా పెళ్లిచేశారు. అది ఒక దురంతానికి దారితీసింది. సర్దుకుపోలేక తీవ్రమైన మానసిక ఒత్తిడిలో, అది ఆత్మహత్యో హత్యో తెలియని పరిస్థితుల్లో ఆమె చనిపోయిందని షాహిద్ తరువాత విన్నాడు. ఆ వార్త విన్నరోజు అతను ఆ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అపరాధ భావన అతన్ని తినేయడం మొదలుపెట్టింది. నేనే ఆమెను చంపాను. నా ప్రేమే ఆమెను చంపేసింది. అతను అదే మాటను పదే పదే అనుకోవటం మొదలుపెట్టాడు. కాలం ముందుకు సాగినా షాహిద్ ఆ జ్ఞాపకాలలో, ఆ అపరాధ భావనలో బందీ అరిపోయాడు. తాటాకుల పాక ముందు తెల్లటి ఖరీదైన కారు వచ్చి ఆగినప్పుడు ఊరంతా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది. అందులోంచి దిగిన రజియా, బంధువుల వైభవం చూసి ఆమినా, కరీం వణికిపోయారు. వారి మాసిన బట్టల మధ్య తాము ఎంత చిన్నవాళ్లమో వాళ్లకు అర్థమయింది. నఫ్సా తన దగ్గర ఉన్న ఒకే ఒక పాత పట్టులంగా వేసుకొని వారికి టీతో వచ్చింది. ఆమె గుండె దడదడలాడింది. భయం, ఆతృత, ఆశ. టీకప్పు ఆమె చేతుల్లో వణికింది. షాహిద్ కూడా ఉన్నాడు, ఖరీదైన బట్టలు వేసుకొని, అందంగా దువ్విన జుట్టుతో. కాని అతని చూపులు శూన్యంగా ఉన్నాయి, ఎవరో బలవంతంగా కూర్చోబెట్టినా ఒక బొమ్మలాగా. అతను నఫ్సావైపు కన్నెత్తికూడా చూడలేదు. అతని కళ్ళు దూరంగా సముద్రంవైపు లేదా జ్ఞాపకాలవైపు చూస్తున్నాయి. రజియా నఫ్సాను దగ్గరకు పిలిచింది. ఆమె తలపై చెయ్యి వేసింది. ఆమె చూపు చల్లగా ఉంది, ఏదో నిర్ధారించుకుంటున్నట్లుగా. అమ్మాయికి సమ్మతమేనా? ఆమె అడిగింది ఒక సంప్రదాయం కోసం మాత్రమే. నఫ్సా
నాన్ననూ అమ్మనూ చూసింది. వాళ్ల కళ్లలోని ఆశను చూసి మెల్లగా తలూపింది. ఇక్కడ తన అంగీకారం కంటే తన కుటుంబం నిలబడటమే ముఖ్యమని ఆమెకు తెలుసు. మాకు తొందర ఉంది. వచ్చే శుక్రవారమే నికాహ్ జరగాలి. రజియా ఒక బిజినెస్ డీల్ ఖరారు చేసినట్లు చెప్పారు. మీకు కావాల్సినవన్నీ హమీద్ పంపిస్తాడు. హమీద్ సంతోషంగా తలూపాడు. అన్నీ ఎంత వేగంగా జరిగిపోతున్నాయి. నఫ్సా కుటుంబానికి ఏమీ ఆలోచించడానికి సమయం దొరకలేదు. గొప్ప అదృష్టం గడపముందు వచ్చి నిలబడినప్పుడు ఎవరు వద్దంటారు? ఒక సాధారణ కళ్యాణ మండపంలో ఆ నికాహ్ జరిగింది. ఆడంబరాలు సంబరాలు లేవు. షాహిద్ ఇంట్లో వాళ్లకు ఇది ఎలాగైనా త్వరగా ముగించాలనే తొందర ఉంది. నఫ్సా కుటుంబానికి అదే గొప్ప విషయం. నఫ్సా ఎర్రచీరలో అందంగా ఉంది. కాని ఆమె మనసు భయంతో నిండిపోయింది. షాహిద్ ఒక యంత్రంలాగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేశాడు. అతని కళ్ళు అప్పటికీ శూన్యంగానే ఉన్నాయి. నికాహ్ అయిపోయింది. షాహిద్ కారు ఎక్కాడు. నఫ్సా అమ్మానాన్నలను కౌగలించుకొని ఏడ్చింది. అది కేవలం వీడ్కోలు దుఃఖం మాత్రమే కాదు, ఏదో జరగబోతోందన్న భయంతో కూడిన ఏడుపు కూడా. వెళ్ళిరా తల్లీ, నీ మంచి రోజులు మొదలవుతున్నాయి, కరీం ఆమె తలపై ముద్దు పెట్టుకొని చెప్పాడు. ఆ కారు షాహిద్ మంజిల్ వైపు కదులుతున్నప్పుడు తన జీవితం మారిపోబోతోందని నఫ్సాకు తెలుసు. కాని అది తను ఊహించినట్లు కాదని మాత్రం ఆమెకు తెలియదు. పూలతో అలంకరించిన ఆ పెద్ద గదిలో నఫ్సా భయంతో ఎదురుచూస్తోంది. మల్లెపూల, ఖరీదైన పర్ఫ్యూమ్ వాసన గదిలో నిండి ఉంది. కాని ఆమెకు ఊపిరాడనట్లు అనిపించింది. తన భర్త, తన రక్షకుడు ఇప్పుడు వస్తాడు. ఆమె కలలు కనడానికి ప్రయత్నించింది. నాన్న ఆరోగ్యం కుదుటపడటం, చెల్లెలి పెళ్ళి. తలుపు తెరుచుకొని షాహిద్ లోపలికి వచ్చాడు. అతను ఆమెను చూడలేదు. గదిలోని అలంకరణలు అతన్ని అసౌకర్యానికి గురిచేశాయి. అతను కిటికీ దగ్గరకు నడిచాడు. నఫ్సా మెల్లగా లేచి నిలబడింది. ఏవండీ? ఆమె గొంతు సన్నగా వచ్చింది. అతను ఉలిక్కిపడి తిరిగాడు. ఆమెను ఆ రోజు మొదటిసారిగా శ్రద్ధగా చూశాడు. అతని కళ్లల్లో అపరిచితురాలిని చూసిన భావం లేదు. మరిచి ఏదో ఊహించినట్లుగా చూశాడు. అతను ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె ముఖంలోకి తేరిపార చూశాడు. అతని కళ్లల్లో ఒక రకమైన వెర్రి మెరుపును నఫ్సా చూసింది. సెరా! ఆ పిలుపు ఒక పిడుగుపాటులా వినిపించింది నఫ్సాకు. ఆమె అదిరిపోయింది. ఏవండీ? నేను నఫ్సా. సెరా! నువ్వు నన్నెందుకు వదిలి వెళ్లావు? అతను ఆమె చేతులను పట్టుకున్నాడు. ఆ పట్టు బిగుసుకుంది. నువ్వు తిరిగి వచ్చావా? నాకు తెలుసు నువ్వు వస్తావని. నన్ను క్షమించుసేరా! అతను ఒక పిచ్చివాడిలా మాట్లాడటం మొదలుపెట్టాడు. నఫ్సా భయంతో వణికిపోయింది. ఇతను కాను ఊహించిన వ్యక్తి కాదు. ఇతనొక రోగి. నన్ను మోసం చేశారు. ఆమె చేతులను విడిపించుకొని గదిమూలకు పరిగెత్తింది. షాహిద్ అవేమీ పట్టించుకోకుండా కిటికీలోంచి బయటకు చూస్తూ మళ్లీ అవే పేరు పిలవడం మొదలుపెట్టాడు. ఆ రాత్రి ఆమె ఆ గదిమూలన భయంతో బిగుసుకుపోయి కూర్చుంది. మొదటి రోజులు నరకంలా గడిచాయి. నఫ్సా ఆ పెద్ద భవంతిలో ఒక ఖైదీలా మారిపోయింది. భర్త తన సొంత గదిలో ఆమెను గుర్తించకుండా గతంలో జీవిస్తున్నాడు. ఆమె బయటకు వచ్చినప్పుడు ఇంట్లోని పనివాళ్లామెను జాలితో చూసేవారు. కొందరు గుసగుసలాడుకునేవారు. పాపం పిల్ల అని కొందరు, డబ్బుకోసం దేనికైనా తెగిస్తారు అని వరికొందరు. రజియా ఆమెను చూసినప్పుడల్లా తప్పించుకొని తిరిగింది. ఆమెలో కూడా అపరాధభావన ఉంది. కాని అది ఒప్పుకోవడానికి ఆమె గర్వం అంగీకరించలేదు. అమ్మా, వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదు. డాక్టర్కు చూపిస్తున్నాం. రజియా ఒకసారి చెప్పి ఆపేసింది. ఏం బాగాలేదు? ఇదేనా మీరు పెళ్లికు ముందు చెప్పాల్సింది? నఫ్సా గొంతు కఠినంగా మారింది. రజియా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. పగటిపూట షాహిద్ గదికి బయట నుండి తాళం వేస్తారు. కొన్నిసార్లు లోపలి నుండి వస్తువులు విసిరేసిన శబ్దాలు, అతని అరుపులూ వినిపిస్తాయి. సెరా, నన్ను మోసం చెయ్యకు. నఫ్సాకు అంతా అర్థంగా సాగింది. డబ్బు, వైభవం చూపించి జబ్బుగా ఉన్న ఒక వ్యక్తిని తన మెడకు కట్టారు. తన ఇంటి పేదరికాన్ని వాళ్లు వాడుకున్నారు. ఆ రాత్రి షాహిద్ గది నుండి గట్టిగా ఏడుపులు, అద్దాలు పగిలిన శబ్దాలూ వినిపించాయి. నఫ్సా పరిగెడుతుకుని వెళ్ళింది. రజియా తలుపు తడుతూ పీలుస్తోంది. బాబూ, తలుపుతీ, ఏమీ చేసుకోకు, అల్లా! నఫ్సా రజియాను పక్కకు తోసింది. అప్పటివరకూ అణచిపెట్టుకున్న దుఃఖం, కోపం ఒక్కసారిగా పెల్లుబుకాయి. ఏం జరుగుతోందిక్కడ? మీ కొడుక్కి ఉన్న జబ్బేంటి? నాతో ఈ ద్రోహం ఎందుకు చేశారు? మా అమ్మానాన్నలకు మీరీ దగా ఎందుకు చేశారు? నఫ్సా గొంతు పెంచింది.
రజియా ఒక్కసారిగా కుప్పకూలి ఏడ్చేసింది. వైభవం అనే ముసుగు జారిపోయింది. అక్కడ ఒక నిస్సహాయురాలైన తల్లి మాత్రమే మిగిలింది. ఆమె అంతా చెప్పేసింది. షాహిద్ ప్రేమ, శరా మరణం, ఆ తర్వాత కొడుకు మానసిక స్థితి దెబ్బతినడం. డాక్టర్లు చెప్పారు పెళ్లి చేస్తే ఏమైనా మార్పు వస్తుందేమో, అతని ధ్యాస మళ్ళుతుందేమో అని. అందుకే తల్లీ, మాకు మా బాబు తిరిగి కావాలి. దానికోసం నా జీవితంతో ఆడుకుంటారా? నఫ్సా కుప్పకూలిపోయింది. తల్లీ, మమ్మల్ని వదిలి వెళ్లకు. రజియా ఆమె కాళ్లమీద పడింది. నా కొడుకును నువ్వే రక్షించాలి. నీకు ఏం కావాలంటే అది ఇస్తాం. నాకు మీ డబ్బేమీ వద్దు. నఫ్సా తన గదిలోకి పరిగెత్తి తలుపు వేసుకుని నేలమీద కూలబడి ఏడ్చింది. ఆ భవంతిలో మొదటిసారిగా ఆమె గట్టిగా ఏడ్చింది. కొన్ని రోజుల తర్వాత నఫ్సా తన పుట్టింటికి వెళ్ళింది. రజియానే కారులో డ్రైవర్ను ఇచ్చి పంపించింది. తాటాకులు పాకముందు ఆమె కారు దిగడం చూసి కరీం, ఆమినా ముఖాలు వెలిగిపోయాయి. కూతురు సంతోషంగా ఉందని వాళ్లు సమాధానపడ్డారు. ఆమె ఇచ్చిన డబ్బుతో నాన్నకు మంచి వైద్యం మొదలైంది. దగ్గు తగ్గింది. చెల్లెలు సఫియా ముఖంలో కూడా ఒక చిరునవ్వు ఉంది. ఆమెకు కొత్తబట్టలు వచ్చాయి. ఏంటమ్మా, ముఖం వాడిపోయింది? షాహిద్బాబు ఏమంటున్నారు? ఆమినా అడిగింది. నఫ్సా నిజం చెప్పలేకపోయింది. తాను అనుభవిస్తున్న వేదన తెలిస్తే బహుశా నాన్న ఈ క్షణమే కుప్పకూలిపోతాడు. తాను ఏడిస్తే తన కుటుంబం కూలిపోతుంది. తన బాధ ఇక్కడి సంతోషాన్ని చంపేస్తుంది. ఏం లేదమ్మా, ప్రయాణం చేసి అలసిపోయాను. ఆయనకు చాలా పని ఉంది, తర్వాత వస్తానని చెప్పారు. ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు. తన జీవితం ఇక్కడే ముగిసిపోయిందా? తనకింక కలలు లేవా? తాను ఈ కుటుంబం సంతోషం కోసం బలి కావాల్సిందేనా? మరుసటిరోజు సాయంత్రం ఆమె ఎప్పటిలాగే సముద్రతీరానికి నడిచింది. అస్తమయాన్ని చూస్తూ నిలబడింది. అలలు ఆమె కాళ్లకింద నుండి ఇసుకును లాగేస్తున్నాయి. ఆమె మనసులో 2 దారులు ఉన్నాయి. ఒకటి, అన్నీ వదిలేసి ఈ గుడిసెకు తిరిగి రావడం, షాహిద్ను వదిలేయడం. కాని అది తన కుటుంబాన్ని మళ్లీ పేదరికంలోకి నెడుతుంది. నాన్న వైద్యం ఆగిపోతుంది. 2, ఆ భవంతికి తిరిగి వెళ్లడం, ఒక రోగి నీడలా, గుర్తుతెలియని భార్యలా బ్రతకడం. ఆమె షాహిద్ గురించి ఆలోచించింది. తనలాగే మోసపోయినవాడు అతను కూడా. అతను తన ప్రేమను కోల్పోయాడు. అతను కోరుకోకుండానే ఈ స్థితికి వచ్చాడు. అతనొక రోగి. రజియా అనే తల్లి కొడుకును రక్షించుకోవడానికి చేసిన ఒక తప్పు. ఒక రోగికి సేవ చెయ్యడానికి విధించబడ్డానా తాను? కాదు. ఒక నిస్సహాయుడైన మనిషిని తిరిగి జీవితంలోకి తీసుకురాగలిగే శక్తి బహుశా తనకే ఉందేమో. తనను మోసం చేసిన వాళ్లను క్షమించడానికి పెద్ద మనసు కావాలి. ఆ క్షమ తనకు ఉండాలి. ఆమె మనసులో ఒక కొత్త నిర్ణయం గట్టిపడింది. ఆమె తిరిగి వెళుతుంది. ఒక భార్యగా కాదు, ప్రేమతో గాయాన్ని మాన్పగలిగే ఒక వ్యక్తిగా. డబ్బు కోసం కాదు, తగర్నుపోయే ఒక మనిషి కోసం చేసే ఒక ప్రయత్నంగా ఆమె దాన్ని చూసింది. సూర్యాస్తమయం చివరి వెలుగులో ఆమె ముఖం దృఢసంకల్పంతో వెలిగిపోయింది. ఆమె కారు వద్దకు నడిచింది. నఫ్సా షాహిద్ మంజిల్కు తిరిగివచ్చినప్పుడు రజియా కళ్లలో ఆశ్చర్యం. ఆమె తిరిగిరాదని వాళ్లు భయపడ్డారు. అమ్మా, నేనెక్కడికి వెళ్లడంలేదు. ఇది నా ఇల్లు కూడా కదా. నఫ్సా ప్రశాంతంగా చెప్పింది. ఆ స్వరంలో ఒక కొత్త ధైర్యం ఉంది. ఆమె షాహిద్ గదిలోకి వెళ్ళింది. అతను అప్పటికీ కిటికీ అవతలి ప్రపంచంలోనే ఉన్నాడు. ఆమె అతన్ని బలవంతం చేయలేదు, తిట్టలేదు. ఆమె ఆ గదిని శుభ్రం చేసింది. బరువైన కర్టెన్లు తీసి గదిలో వెలుతురు నింపింది. దుమ్ము, ధూళి తుడిచివేసింది. అతను మొదట కోప్పడ్డాడు. ఎందుకు లైట్లు వేశావు? వెళ్ళు, నన్ను ఒంటరిగా వదిలేయ్. ఆమె వెళ్లలేదు. పర్లేదు, నేనిక్కడే కూర్చుంటాను ఆమె చెప్పింది. ఆమె ఆ గదిలో ఒక మూలన కూర్చుని అతనితో మాట్లాడ్డం మొదలుపెట్టింది. ఈరోజు సముద్రంలో అలలు బాగా ఎక్కువగా ఉన్నాయి. మా గుడిసె ముందు చాలా శంఖాలు కొట్టుకొచ్చాయి. ఆమె తన జీవితం గురించి చెప్పింది. సముద్రతీర కథలు చెప్పింది. నాన్న దగ్గు గురించి, అమ్మ ప్రేమ గురించి చెప్పింది. పుస్తకాలు గట్టిగా చదివి వినిపించింది. అతను స్పందించలేదు. వారాల తరబడి ఇది కొనసాగింది. ఆమె ప్రతిరోజూ ఉదయం వస్తుంది, అతనితో మాట్లాడుతుంది, ఆహారం తెచ్చిపెడుతుంది, రాత్రి తిరిగి వెళుతుంది. ఆమె అతనికి ప్రేమతో సేవ చేసింది. నెలలు గడిచిపోయాయి. నఫ్సా ఓపిక నశించలేదు.
ఆమె ఆ ఇంటిలో షాహిద్ గదిలో ఒక భాగమైపోయింది. ఒకరోజు ఆమె ఎప్పట్లాగే టీ తెచ్చిపెట్టింది. ఈరోజు నేను సముద్రతీరానికి వెళ్ళినప్పుడు ఆమె చెప్పడం మొదలుపెట్టింది. ఆపు, ఎప్పుడు ఆ సముద్రం కదలే, నాకు వినాలంలేదు. ఆమె ఆగిపోయింది. ఆమె నవ్వింది. మొదటిసారిగా అతను తను చెప్పిన దానికి స్పందించాడు. కొద్దిసేపటి తరువాత అతను ఆ టీ కప్పు తీసుకొని పెదవులకు ఆనించాడు. నవ్స ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది. అతనామె వైపు చూశాడు. ఆ చూపు ఎప్పట్లాగా లేదు. అందులో శూన్యం కాదు, జిజ్ఞాస ఉంది. నువ్వు ఎవరు? ఎందుకు నన్నిలా విసిగిస్తున్నావు? అతనడిగాడు. నఫ్సా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె పుంజరించింది. నేను నఫ్సా, మీ భార్యను. అతను ఏమీ మాట్లాడలేదు. కాని ఆ రాత్రి అతను ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆ భవంతిలో మొదటిసారిగా ఒక సంతోషపు గాలి వీచింది. రజియా పరుగెత్తుకెళ్ళి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. షాహిద్ నెమ్మదిగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు. మొదట కోపంగా, తర్వాత బాధగా. అతను శరా గురించి చెప్పాడు. తన ప్రేమ, తన అపరాధభావన చెప్పాడు. నవ్స మంచి శ్రోతగా అన్నీ వింది. ఆమె అతన్ని నిందించలేదు, తప్పుపట్టలేదు. అది ఒక ప్రమాదం, అంతేకదా? మీవల్ల కాదుకదా ఆమె వెళ్ళిపోయింది. గతంలో బ్రతకకుండా ఇప్పటి జీవితంలోకి చూడండి అంటే శరా మిమ్మల్ని ప్రేమించి ఉంటే మీరు ఇలా కుంగిపోవడం ఆమె కోరుకోదు. ఆమె అతని చేయి పట్టుకుంది. గది తలుపు తీసి బయటి వరండాలోకి తీసుకువచ్చింది. బయట మంచి గాలి వేస్తుంది. రండి, ఈ చీకటి నుండి బయటకు రండి. మొదట అతను తయంగాడు, అంటే మొగమాట పడ్డాడు. కాని ఆమె చేతుల్లోని నమ్మకం అతనికి ధైర్యాన్నిచ్చింది. సంవత్సరాల తర్వాత అతను ఆ భవంతి తోటలో అడుగుపెట్టాడు. సూర్యకాంతి అతని ముఖంపై పడినప్పుడు అతను కళ్ళు మూసుకున్నాడు. షాహిద్ మారుతున్నాడు. అతను గది బయటకు వచ్చాడు. ఇంట్లో వాళ్లతో మాట్లాడాడు. రజియాతో నవ్వాడు. అతన్ని డాక్టరుకు చూపించడానికి నఫ్సానే చొరవ తీసుకుంది. మందులతో పాటు ఆమె ప్రేమ, శ్రద్ధ అతన్ని జీవితంలోకి తిరిగి తీసుకువచ్చాయి. అతని ఆ ఎండిన రోజా పువ్వు ఫోటోను నఫ్సా ఆ డైరీలో భద్రంగా తిరిగి పెట్టింది. ఇదొక జ్ఞాపకం. జ్ఞాపకాలు మనల్ని కుంగదీయడానికి కాదు, బ్రతకడానికి ప్రేరణ ఇవ్వాలి, ఆమె చెప్పింది. అతను ఆ డైరీని అల్మారానో పెట్టి తాళం వేశాడు. గతం యొక్క తలుపులను అతనీ మూసేశాడు. రజియా ఒకరోజు నఫ్సాను కౌగిలించుకొని ఏడ్చింది. నువ్వు నా కొడుకు జీవితాన్ని తిరిగి ఇచ్చావు. నువ్వు నా కూతురివి. నన్ను క్షమించు తల్లీ. నేను తెలిసి చేసిన తప్పు కాదు. జరిగిపోయింది అయిపోయిందమ్మా. మనం రేపటి గురించాలోచిద్దాం. నఫ్సా ఆమెను ఓదార్చింది. అలా ఉండగా నఫ్సా పుట్టింటి నుండి సఫియా ఉత్తరం వచ్చింది. నఫ్సా ఏర్పాటు చేయడం వల్ల ఆమెకు ఇప్పుడు చదవడం రాయడం వచ్చు. అక్కా, నాకొక సంబంధం వచ్చింది. అబ్బాయి పేదవాడే, ఒక జాలరి, కాని మంచివాడు. అమ్మనాన్నలకు పెళ్లి చేయడానికి డబ్బులేదని వెనుకాడుతున్నారు. నీ అభిప్రాయమేంటి? నఫ్సా ఇది చదవడం షాహిద్ విన్నాడు. అతను ఇప్పుడు పాత షాహిద్ కాదు. అతను నవ్వడం నేర్చుకున్నాడు. బాధ్యత తీసుకోవడం నేర్చుకున్నాడు. అతను ఆమె భుజంపై చెయ్యి వేశాడు. మనం సఫియా పెళ్లి చేద్దాం, ఘనంగా చేద్దాం. నఫ్సా నమ్మలేనట్లుగా అతని చూసింది. ఒక చెల్లెలి బాధ్యత నాకూ కూడా ఉంది కదా, అతను పుంజరించాడు. మొదటిసారిగా నఫ్సా కోసం మాత్రమే విరిసిన నవ్వు. తన భర్త బాధ్యతలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆమె సంతోషాన్ని ఆపుకోలేకపోయింది. కథ యొక్క క్లైమాక్స్ అదే. షాహిద్ మొదటిసారిగా నఫ్సా పుట్టింటికి వెళ్లడానికి సిద్ధపట్టాడు. అది స్వయంగా. నేను కూడా వస్తున్నాను. సఫియా పెళ్లి విషయం నేను కూడా మీ అమ్మానాన్నలతో నేరుగా మాట్లాడతాను. అతనే చొరవ తీసుకొని సఫియా పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. బంగారం, డబ్బు, బట్టలు అన్నీ కారులో నింపారు. రజియా సంతోషంగా వారిని సాగనంపింది. తాటాకుల పాకముందు ఆ ఖరీదైన కారు మళ్లీ వచ్చి ఆగింది. కాని ఈసారి అందులోంచి దిగింది శూన్యమైన కళ్లతో ఉన్న షాహిద్ కాదు. నఫ్సా చెయ్యి పట్టుకొని నవ్వుతూ దిగుతున్న షాహిద్ను కరీం, ఆమినా చూశారు. వాళ్లు ఆశ్చర్యంతో, సంతోషంతో నిలబడిపోయారు. నాన్నా! షాహిద్ కరీం దగ్గరకు వెళ్లాడు. నీరసంగా ఉన్న ఆ మనిషి చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆరోగ్యం కుదుటపడింది కదా? కరీం సంతోషంతో నిండిపోయాడు. సఫియా పెళ్లి మనం కలిసి చేద్దాం, దేనికీ లోటు రాకూడదు. నఫ్సా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె ఆమినాను కౌగిలించుకుంది.
సఫియా పరుగెత్తుకువచ్చి అక్కను పట్టుకుంది. సముద్రపు గాలివారిని తాకుతూ వెళ్ళింది. ఆ రోజు ఆ గాలిలో ఉప్పువాసన లేదు, ప్రేమ తియ్యదనముంది. గతమనే చెరసాల నుండి షాహిద్కు విముక్తి లభించింది. నిస్వార్థమైన ప్రేమతో, ఓపికతో నఫ్సా ఒక జీవితాన్ని తిరిగి గెలిపించుకుంది. ఆమె అతని సేరా కాదు, ఆమె అతని నఫ్సా, అతని జీవితం.